IVS ఈరోజు మనము మూడో మోడల్ పేపర్ అయినటువంటి ఏపీ టెట్ జూలై 2024 15/10/2024 పేపర్ 2A ఆఫ్టర్నూన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అండి. ఈ మోడల్ పేపరు చెప్పుకుంటున్నాము, ఆల్రెడీ కొన్ని సమ్స్ చెప్పుకున్నాము. సో రిమైనింగ్ సమ్స్ చెప్పుకోవాలండి. 99th చూడండి. ఏ ప్రాబ్లమ్ ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ ఏ ఫ్రాక్షన్ బై 2/3 Raju divide it by 2/3. The answer he got is 2/3 more than the original answer. Then the fraction is. ఇక్కడ రాజు ఒక ఫ్రాక్షన్ని 2/3తో మల్టిప్లై చేయాల్సింది, డివైడ్ చేశాడు 2/3తో. సో హీ గాట్ ఏ మిస్టేక్. దానివల్ల హీ గాట్ ఈజ్ 2/3 మోర్ దాన్ ది ఒరిజినల్ ఆన్సర్ అండి. సో దానికోసం ఈ సమ్ ఎలా చేసుకుంటామంటే లెట్ ద ఫ్రాక్షన్ x/y. సో x/y ఇంటూ 2/3 ఈక్వల్ టు x/y బై 2/3 వేసుకుంటే 2x/3y ఈక్వల్ టు 3x/2y. సో హీ గాట్ మోర్ దాన్ 2/3 మోర్ దాన్ ది ఒరిజినల్ ఆన్సర్ అన్నారు కాబట్టి 2x/3yకి ప్లస్ 2/3 యాడ్ చేస్తాం ఈక్వల్ టు 3x/2y. సో దాని ప్రకారం మనము ఇక్కడ ఎల్సిఎం చేసుకొని తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని y క్యాన్సిల్ చేసేస్తే ఇక్కడ x/y ఈక్వల్ టు 4/5 అవుతుందండి. సో ఆన్సర్ ఈజ్ 4/5. Next, distance between the points 3, 2 and 5, -4 is in units annaru. What is the formula for distance between 2 points? Root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So first one is x1 y1, second one is x2 y2. దాని ప్రకారం మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే root of 40 that equal 2√10 అండి. సో ఆన్సర్ is 2√10 in units. Which is not a Pythagorean triplet అన్నారు. నెక్స్ట్ సమ్ వచ్చేసి 101. దీనికోసం మనం పైథాగరియన్ ట్రిప్లెట్స్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెక్ చేసుకుంటామండి. ఈచ్ వన్ ఫస్ట్ వన్ 12 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ ఈక్వల్ 20 స్క్వేర్ టాలీ అవుతుందా లేదా. 144 ప్లస్ 256 ఈక్వల్ టు 400 అండి. సో దిస్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 10 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ ఈక్వల్ 26 స్క్వేర్. దిస్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ ఈక్వల్ టు 25 స్క్వేర్. దిస్ వన్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ 16 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్ ఈక్వల్ టు 35 స్క్వేర్. This one is 1156 is not equal to 1225 and so Pythagoras theorem, Pythagorean triplet which is not a Pythagorean triplet 16, 30, 35 అవుతుంది. What is Pythagoras theorem? This is right angle triangle ABC, then hypotenuse means AC, hypotenuse square equal side square plus side square అండి. సో దీని ప్రకారం చూసుకుంటాం మనం ఈ సమ్. నెక్స్ట్ వన్, read the following statements and choose the correct answer. Root p plus root q is always irrational అన్నారు. Root p into root q always irrational అన్నారు. Here p and q are positive integers and non-perfect square numbers అన్నారు. సో root p q అనేవి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ కాకుండా తీసుకోమన్నారు. సో మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. బోత్ a and b are true, a is false and b is true, a is true and b is false, both a and b are false. ఇలా ఇచ్చారు ఆప్షన్స్, 4 ఆప్షన్స్. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అన్నారు. సో దానికోసం మనం ఏం చేసుకున్నాం, ఫస్ట్ వన్ చూడండి. ఇప్పుడు రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ అవుతుందా కాదా. సో పీక్యూఆర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్ కాబట్టి √3 ప్లస్ √4 ఆర్ √3 ప్లస్ √4 మీన్స్ 2 ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ అవుతుందండి. సపోజ్ సేమ్ నెంబర్స్ తీసుకుంటే √3 ప్లస్ √3 2√3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ ఇట్ ఈజ్. బట్ √3 ఇంటూ √3 ఈక్వల్ √9, దట్ మీన్స్ 3 ఈజ్ నాట్ ఇర్రేషనల్ అండి. It is a irrational number. So by counter example we can say that statement B is false. Statement B is false and root p into root q always కాదు, sometimes irrational అవుతుంది. So this one is, third one is correct answer అవుతుంది ఈ సమ్కి. From well shuffled deck of 52 cards, if one card is drawn then the probability of red face card is అన్నారు. సో రెడ్ ఫేస్ కార్డ్స్ మనకి ఏమొస్తాయండి, జాక్, క్వీను, కింగ్ ఆఫ్ హార్ట్ అండ్ డైమండ్స్. సో టోటల్ 6 ఉంటాయి మనకి, జాక్, క్వీను, కింగ్ ఆఫ్ హార్ట్స్ అండ్ డైమండ్స్. మొత్తం ప్రాబిలిటీ ఏమవుతుందంటే టోటల్ 6 ఉంటాయి రెడ్ కార్డ్స్ మనకి. 6 బై మొత్తం కార్డ్స్ 52 కార్డ్స్ కాబట్టి 6/52, దట్ మీన్స్ 3/26 ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, ఐడెంటిఫై ది ఫాల్స్ స్టేట్మెంట్ అన్నారు. సెట్ ఆఫ్
x such that x belongs to n and x plus 2 of x plus 3 equal 0. This one is one set is an empty set అవుతుందా కాదా, ఫాల్సా ట్రూనా అని 4 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. దిస్ వన్ ఈజ్ ఇన్ఫైనైట్ సెట్, దిస్ వన్ ఈజ్ ఇన్ఫైనైట్ సెట్. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ x such that x belongs to n and x plus 2 x plus 3 equal to 0. ఇట్ ఈజ్ అన్ ఎంటీ సెట్. ఈక్వల్ టు 0 రావాలంటే బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్లో పాజిటివ్ నెంబర్స్ ఉండవు, నెగిటివ్ నెంబర్స్ ఉండవు, కాబట్టి దిస్ వన్ ఈజ్ ఎంటీ సెట్ అండి. దిస్ వన్ కరెక్ట్ కాబట్టి ఎంటీ సెట్ వేసాం. సెట్ ఆఫ్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇంటీజర్స్ 5 కన్నా ఆర్ ఈక్వల్ టు అన్నారు కాబట్టి 5, 6, ఎక్సెట్రా వస్తుంది కాబట్టి ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. దిస్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ ఎక్స్ వచ్చి దట్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, ఈవెన్ ఇంటీజర్ అండ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇట్ ఈజ్ ఇన్ఫైనైట్ సెట్ అన్నారు. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 మీన్స్ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి, 2, 4, 6, 8, 10 వరకు వస్తాయి. ఇట్ ఈస్ ఫైనైట్ సెట్ అంటాం. ఇన్ఫైనైట్ కాదు, మనకి ఇక్కడ వాళ్ళు లిమిట్ ఇస్తున్నారు కాబట్టి దిస్ ఫైనైట్ సెట్. సో విచ్ వన్ ఈజ్ ఫాల్స్ అంటే థర్డ్ వన్ కరెక్ట్ అవుతుంది. సరే ఫోర్త్ వన్ చూద్దాం. సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10 ఈక్వల్ టు, దిస్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్. ఎక్స్ వచ్చి దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n అండి. ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ 2n అంటే. సో n ఈజ్ లెస్ దాన్ 6. n మీన్స్ ఇక్కడ 5 తీసుకుంటే 2 5s are 10 టాలీ అవుతుంది కాబట్టి దిస్ వన్ ఈజ్ కరెక్ట్. సో ఈవెన్ నెంబర్స్ ఆర్ లెస్ దాన్ 12 ఇక్కడ. సో సరే దిస్ వన్ ఈజ్ ఫాల్స్ ఓన్లీ. సో ఆన్సర్ 3 ఈజ్ కరెక్ట్. A chord AB of a circle of radius 1 unit is making an angle 120 degrees at the center O, then the area of a triangle AOB is in square units అన్నారు. 105 సమ్ము. దిస్ వన్ ఫస్ట్ మనం డయాగ్రామ్ వేసుకోవాలి. దీనికి కార్డ్ ఏబీ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఇచ్చారు 1 యూనిట్, మేకింగ్ అన్ యాంగిల్ 120 degrees at the center O. సో ఈ విధంగా తీసుకుంటామండి డయాగ్రాము. వేసుకున్న తర్వాత మనం ఒక పార్ట్ తీసుకుంటాం, పార్ట్ ఆఫ్ ఏ డయాగ్రామ్ ఓసిబి తీసుకుంటే ఇక్కడ 120ని హాఫ్ ఆఫ్ చేస్తే 60, 60, 30, 30 అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో 30, 60, 90 ఉన్నప్పుడు మనకి యాంగిల్స్ సైడ్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:3:2 అని. ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ 1:3:2. దాని ప్రకారం ఇక్కడ 30 degrees మీన్స్ 30 degrees ఆపోజిట్ 1/2, 60 degrees ఆపోజిట్ √3/2, 90 degrees ఆపోజిట్ 1. ఎందుకనంటే హియర్ 2 యూనిట్స్ అనేది 1కి ఈక్వల్ అవుతుంది కాబట్టి. సో అప్పుడు 1 యూనిట్ ఈక్వల్ టు 1/2. సో ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ అనేది √3x. దట్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు 2x. ఎక్స్ ఈజ్ టు √3x ఈజ్ టు 2x. 1:3:2 కాబట్టి ఎక్స్ ఈజ్ టు √3x ఈజ్ టు 2x. ఎక్స్ మీన్స్ 1/2. ఇక్కడ √3 × 1/2 మీన్స్ √3/2. 2 × 1/2 1. సో ఈ విధంగా చేసుకుంటే మనకి 1/2 ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీఓసి ఏమవుతుందండి మనకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ √3/2 × 1/2. దట్ మీన్స్ √3/8. ఇన్ ద సేమ్ వే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓసి దిస్ వన్ యాడ్ చేస్తే మనకి టోటల్ ఏరియా వస్తుంది కాబట్టి ఆ ట్రయాంగిల్ ఏఓసి ఏరియా కూడా సేమ్ ఇదే అవుతుంది √3/8. నెక్స్ట్ టోటల్ ఏరియా ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మొత్తం బేస్ ఏమవుతుందండి ఏబి అవుతుంది. సో హాఫ్ ఇంటూ √2√3/2 × 1/2. 2 క్యాన్సిల్ అయితే √3/4 స్క్వేర్ యూనిట్స్ అవుతుందండి. సో ఈ విధంగా మనము డయాగ్రామ్ జాగ్రత్తగా వేసుకొని చేసుకోవాలి. ఈ సమ్స్కి డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అండి. డయాగ్రామ్ మిస్టేక్ చేస్తే సమ్ కూడా రాంగ్ వస్తుంది కాబట్టి డయాగ్రామ్ నీట్గా మనము సమ్ని మీనింగ్ఫుల్గా చూసుకొని డయాగ్రామ్ వేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుందండి. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ బ్లాంక్స్ కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.